హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య పిఠాపురం అమ్మాయి. ఇది మొక్కనం రోజున వీడియో. సో 2 days నుంచి అయితే మేము ఏం వండొద్దన్నాం అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఇంక స్టవ్ దగ్గర ఉంటే మాకు విసుగు వస్తుంది, ఇంక ఇక్కడ ఉండి అక్కడ ఉండిని. కాకపోతే ఒక్కతే చేయలేదు కదా, అందుకోసం అయితే ఏదో ఒక చిన్న హెల్ప్ ఉంటుంది స్టవ్ దగ్గర. కాకపోతే 2 days నుంచి ఈసారి అయితే మేము వెళ్ళేటప్పటికి అన్ని కంప్లీట్ చేసేసుకుంది. అంటే మేము లేట్గా వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా వంట పని ఉండదు, టిఫిన్ పని ఉండదు. మేము వెళ్ళేటప్పటికి అన్ని రెడీ చేసి పెట్టేసేది. నేను మాక్సిమం టిఫిన్ ఏమి పెద్ద తిన్ను, టీయే తాగుతాను. పిల్లలేమో బయట తెచ్చుకున్నా తినేస్తారనేసి నాకు టిఫిన్ పని అంటేనే పెద్ద తలకాయ నొప్పి. వండన్నా ఈజీగా చేస్తాను, కానీ వెళ్ళేటప్పటికైతే గారెలు వేయడం స్టార్ట్ చేసాము. ఇంక స్టవ్ ఉండడం వల్ల బాగా యూజ్ అయింది అనమాట. ఎందుకంటే అమ్మకి సరిగా రావట్లేదు. ఇంకా తర్వాత గారెలు వేసేసి ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఇంక నిన్న ఈవినింగ్ నుంచే కదా కాసేపు తిరిగాము. 4కి వెళ్ళాము. వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు అయితే వెంటనే వచ్చేసారు. ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, చాలా దూరం అనేసి ఇంకా ఆగిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు నెక్స్ట్ డే ఇంకా మామయ్య వాళ్ళ అబ్బాయి ఇంకా ఉండిపోయాడు. సో రండి నెక్స్ట్ డే అన్న వెళ్దాము, ఇంక ఈ ఒక్కరోజే కదా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు అనమాట వాడు. ఇంకా సండే వెళ్ళిపోతాను, రండి వెళ్దామని 2 years నుంచి అనమాట ఈ ప్లానింగ్. వెళ్దామని. కాకపోతే మేము అంత తొందరగా సో ఎవరైనా తీసుకెళ్తే వెళ్ళాలని మాకు అనిపించదు. నాకు అసలే మొహమాటం. కాకపోతే ఇంక వీడు బాగా అలవాటు అయిపోయాడు. సొంత బ్రదర్స్ ఉన్నా సరే అలా తీసుకెళ్ళి అంత ఫ్రీగా తిప్పరనమాట. కాకపోతే ఎక్కడికైనా తీసుకువెళ్తాను అని అంటాడు. కాకపోతే మేము ఎంత వెళ్ళము. కాకపోతే ఇంక ఇప్పుడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, ఇప్పుడు పండగ కదా అనేసి ఇంక బయటకైతే వెళ్ళాము. దట్టు నిన్న ఖాళీ లేదు కదా, వీడు షాపింగ్ చేసుకుంటానని చెప్పాడు. షర్టు, ఇంకా ఏమో షర్టు, చెప్పులు, ఇంకా ఇవన్నీ తీసుకుంటాననేసరికి ఇంకా వెళ్ళి బయటే ఫుడ్ తినేసాము. ఇంక పిల్లలు ఇంక మేము వెళ్తే ఇంకా ఆగుతారా, ఇంక మాతో పాటు వస్తారనమాట. ఇంకా తర్వాత అయితే ఇంక తినేసి మేము 1కేమో ఇంటి దగ్గర నుంచి 1కేమో స్టార్ట్ అయ్యాము. ఇంటి దగ్గర తినేద్దాము, అమ్మ అయితే వంట చేస్తుంది, కానీ వాడు అస్సలు ఒప్పుకోలేదు. అసలు మార్నింగ్ టిఫిన్ కూడా బయటే చేద్దాం అన్నాడు. బయట కాకపోతే టిఫిన్ గట్ట అలాంటివి ఏమొద్దు, బయట లంచ్ చేద్దాం అనేసి ఇంకా బయటకు వచ్చి తినేసి తర్వాత అయితే ఇంకా మా వాడు ఫిష్ కావాలన్నాడు అనమాట. ఇప్పుడు ఈ రోజు వచ్చిన మెయిన్ రీజన్ ఫిష్ కొనడానికే కూడా. ఫిష్ తీసుకుందాం అనేసి అవి ఏదో 2 ఫిష్లు తీసుకుందాం అనేసి. ఇంకా ఇక్కడ భలే ఉన్నాయి కదా, నాకు ఫిష్లు అంటే చాలా ఇష్టం. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, అవి క్లీనింగ్ అదిని. కాకపోతే వాడికి ఇష్టం అనమాట. మా ఇంట్లో మనుషుల కన్నా ఇలాంటి జీవులకే పని ఎక్కువ. బట్ చూడడానికి బాగుంటది. కొంచెం వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఉంటది. ఏదైనా పని లేకుండా ఏది ఉండదు అనమాట. వీడి సెలక్షన్ కానీ ఎంత టైం చేస్తాడో ఈ ఫిష్ అక్వేరియం, నాకేమో అవి ఏంటో తెలియదు. ఇవి మొత్తం చేపల బ్రైడ్ అంతా తెలిసిపోయింది అనమాట. ఏది ఎలాంటి పేరో తెలిసిపోయింది మా వాడికి. నాకేమో అలాంటి ఏమీ తెలియదు, వాటి పేర్లు కూడా తెలియదు అనమాట. నాకు ఒక గోల్డ్ ఫిష్ తప్ప ఇంకేం తెలియదు. ఆ గోల్డ్ ఫిష్ ఒక్కటే తెలుసు, ఇంకేమీ తెలియదు. సో ఈ ఫెస్టివల్ కి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నార్మల్ గా ఉంటది. ఈ ఇయర్ పెద్ద నాకు మూడ్ ఏం బాగాలేదు, మనసు ఏం బాగాలేదు అని ఉండింది. కానీ మావయ్య వాళ్ళ అబ్బాయి వల్ల హ్యాపీగానే జరిగింది. నిన్న ఎప్పుడు కూడా ఒక్కరోజు వెళ్ళొస్తామంతే, ఈవినింగ్ టైంలో సరదాగా తినేసి వెళ్తాము. కాకపోతే నేను ఎప్పుడైనా డల్గా ఉన్నప్పుడు నన్ను కొంచెం మోటివేట్ చేయడానికి, కొంచెం హ్యాపీగా ఉండడానికి ఇద్దరు ఉంటారు. ఫస్ట్ అక్క, తర్వాత ఏమో వీడు. ఫోన్ చేసి ఏదో ఒక జోకులు వేస్తూ ఉంటాడు అనమాట. మాట్లాడుతూ కూడా జోకులు వేస్తూ ఉంటాడు. సో మంచిగా అనిపిస్తుంది. మనకి డబ్బు కన్నా కొంచెం మనల్ని మాట్లాడే వాళ్ళు ఉంటే ఇంకా బాగుంటది అనమాట. అందులో వీడు ఫస్ట్ ఉంటాడు. ఏడ్చేటప్పుడు కూడా నవ్విస్తాడు అనమాట. బాగా జోకులు వేస్తాడు. ఏడిపిస్తూ ఉంటాడు నన్ను అయినా అక్కడైనా ఏదో ఒకటి. ఇంకా తీసుకువెళ్తానని మార్నింగ్ నుంచి నైట్ నుంచి ఇంకా అలాగే ఉండింది. ప్లానింగ్ ఏంటి అనేసి వేరే చోటకి ఒక ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం, కానీ లేట్ అయిపోతుంది. ఇంకా మేమేమో 5:30కి 6 కల్లా ఇంట్లో ఉండాలి. నేను పొద్దుపోతే అస్సలు నాకు చాలా భయం అనమాట. ఇంటికి వెళ్ళిపోవాలని ఉంటుంది. మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. ఇప్పుడేమో టైం 4 అవుతుంది. ఇక్కడ ఈ ఫిష్ తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము.
వెళ్ళిపోదాము అని అనుకున్నాము. ఇంకా మార్నింగ్ నుంచి పెద్ద తిరగడం అంటూ ఏమి లేదు, కొనడం అంటూ కూడా ఏమి లేదనమాట. వెళ్ళాం, మళ్ళీ జేసీ మాల్కి వెళ్ళాం. శారీ ఏమైనా నచ్చుతుందేమో అక్క తీసుకుంటారని నాకు తీద్దారని చూసింది, అసలు ఏమి నచ్చలేదు. ఇంకా తర్వాత ఫిష్ తీసేసుకుని దాన్ని ప్యాక్ చేసేసుకుని ఇంకా వచ్చేటప్పటికి ఏంటంటే అమ్మమ్మ ఫోన్ చేస్తుంది రమ్మని, రమ్మంటుంది, వెళ్ళి చూసిరండి అనేసరికి మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. క్రాఫ్ట్ బజార్ నేను ఎన్నోసార్లు వచ్చాను, బయట నుంచి చూస్తూ ఉన్నాను, కానీ నాకు ఈ క్రాఫ్ట్ బజార్ అంటే చాలా ఇష్టం. నాకు బట్టల కన్నా గాజుల కన్నా ఇవంటే నాకు డెకరేటివ్ ఐటమ్స్ అంటే నాకు ఎందుకు బాగా పిచ్చి అనమాట. కాకపోతే మన దగ్గర బడ్జెట్ అంత ఉండదు, కానీ నాకు చాలా చాలా ఇష్టం. ఇందులో ఇప్పుడు బుద్ధుడు బాగా పెట్టుకుంటున్నారు అందరూ కూడా నా దగ్గర. నాకు చాలా ఇష్టం అనమాట. మా వాడేమో ఇలాంటి చిన్నది అక్వేరియం లో పెట్టాడు. సో మా ఇంటి దగ్గర చిన్నది అయితే ఉంది, కానీ ఇలా పెట్టి ఒక స్టూల్ లాంటిది, బౌల్ లాంటిది పెట్టి అందరూ పెడుతున్నారు. వాటర్ కాదు, ఏదైనా ఫ్లవర్స్, రాళ్ళు కానీ కలర్స్ లేదంటే కాయిన్స్, చిల్లర కాయిన్స్ కానీ వేసుకుని పెట్టుకుంటే చాలా బాగుంటది ఇంట్లోనే. సో మనకి ఏదైనా టైం రావాలి, ఇటువంటి చిన్న చిన్న కోరికలు అయితే నాకు ఉన్నాయి. పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, కానీ ఇంట్లో చక్కగా అన్ని ఆర్గనైజ్ చేసుకోవాలని కోరిక. ఇవి హ్యాండ్ బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఇంకంతే. క్రాఫ్ట్ బజార్ ఇక్కడ అది శారీస్, చున్నీలు అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అక్కేవో క్లిప్స్ అని అవేవో తీసుకుంది పాప, తనకైతేనే, అక్క వాళ్ళ అమ్మాయికి అయితేనే. నేనేమీ తీసుకోలేదు, నేను జస్ట్ చూడడం వరకే. నేను బ్యాంగిల్స్ ఈ రోజు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 2 జతలు అయితే తీసుకున్నాను. తక్కువ కాస్టే కదా, మళ్ళీ తీసుకుందాం అనేసి తీసుకున్నాను. కాకపోతే 1, 2 తీసుకున్నప్పుడు ఒకటే కదా అని తక్కువగానే వెళ్తాము. ఒక 5, 6 నచ్చుతాయి చూడండి, నార్మల్ కాస్ట్ అవుతుంది అనమాట. ఇంకా అవి తీసుకుని ఇంకా పర్స్ ఒకటి చేంజ్ చేసుకున్నాను కదా, అంతే. ఇంకా 2 ఇంకా అవే ఎక్కువైపోతాయి బడ్జెట్ అనేసి. ఇక్కడ మనకు పూజ సామాన్లు అన్ని కూడా ఉన్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయి అనమాట. భలే ఉన్నది బజార్ అయితే, చాలా బాగుంటుంది. ఈ రోజు కూడా అలా షాపింగ్ లోనే తిరిగామంతే, కొనేది ఏమీ లేదు, అంతా తిరగడమే, చూడడం కూడా మనకి ఎప్పుడో ఇలా ఫెస్టివల్ టైంలోనే తిరుగుతాం కదా. మధ్యాహ్నం ఫుడ్ తినేసి ఫిష్ తీసుకొని ఇక క్రాఫ్ట్ బజార్ కి, అంతే. ఈ రోజు అయితే ఇలా స్పెండ్ చేసాము. చాలా తక్కువ వీడియో తీసాను ఈ రోజు అయితే. నాకు వీడియో మీద అంత ఫోకస్ ఏం లేదు, ఇంకా అలసిపోయినట్టు అనిపించింది. రాకపోతే ఇంకా వాడు ఫీల్ అవుతాడు అనేసి వచ్చామన్నమాట. సో అంత దూరం నుంచి మరి మా కోసం వచ్చాడు కదా, ఏదైనా ఫెస్టివల్ లోనే కదా తిరిగేది, అందుకోసమే ఇంకా ఓపిక తెచ్చుకొని తిరిగేస్తున్నాం అనమాట. సో అంటే మనకి తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉండాలి సరదాగా మనతో తిరగడానికి. సో అంత ఓపిక కూడా ఉండాలి. ఇంక ఇప్పుడైతే ఫ్రూట్స్ తీసుకున్నాము, తాతయ్య గారికి చూసి వద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, అవ్వట్లేదు అక్క వాళ్ళకి కుదరక. ఇంక ఇప్పుడైతే టైం అయితే 6 అయింది, కానీ చీకటి పడింది. ఇంకా చూసేసి ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోవడమే. అక్కడ జస్ట్ 5 మినిట్స్ ఉన్నాము. సో అది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి